తెలంగాణ రాష్ట్రంలో గత 12 ఏళ్లుగా నిర్లక్ష్యానికి నిరాధరణకు గురవుతున్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ రేపు రాష్ట్ర సమాచార శాఖ కార్యాలయం ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ మహాధర్నా కార్యక్రమం నిర్వహించడానికి కారణం ఏంటంటే గడిచిన 12 ఏళ్లలో మా సమస్యలను పరిష్కరించండి అంటూ మా సంఘం గత ప్రభుత్వాన్ని ప్రస్తుత ప్రభుత్వాన్ని లెక్కలేనన్ని సార్లు కలిసి వినతి పత్రాల్ని అందించి 12 ఏళ్ల కాలంలో లెక్కలేనన్ని పోరాటాలు చేసింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వాల నుండి ఎలాంటి స్పందన లేదు. అంటే మా వినతి పత్రాల్ని మా పోరాటాల్ని కూడా వాళ్ళు పట్టించుకున్నట్లు మాకు కనిపించలే. 3వ తేదీన సమాచార శాఖ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాలని, ఇక్కడి నుండి మా ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయిలో విస్తరించాలని ఇటీవల జరిగినటువంటి మా రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్ణయించింది. ఆ నిర్ణయంలో భాగంగానే రేపు మేము ఈ మహాధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చాం. 33 జిల్లాల నుండి దాదాపు 1000 మంది జర్నలిస్టులు ఈ ధర్నా కార్యక్రమంలో భాగస్వామ్యం కాబోతున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుండి జర్నలిస్టులు పలువురు ఈ మహాధర్నా కార్యక్రమంలో భాగస్వామ్యం కాబోతున్నారు. ఫోటో జర్నలిస్టులు, వీడియో జర్నలిస్టులు, చిన్న మధ్య తరగతి పత్రికల సంపాదకులు, అట్లాగే మహిళా జర్నలిస్టులు, మొత్తంగా ఆయా పత్రికల్లో ఛానళ్ళలో పనిచేస్తున్న జర్నలిస్టులు ఈ మహాధర్నా కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా భాగస్వామ్యం అవుతున్నారు. అంటే జర్నలిస్టుల్లో ఒక నిరాశ, నిస్పృహ, అసంతృప్తి కనిపిస్తుంది. కొత్త ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించి 2 ఏళ్ళు అవుతున్నా ఇంకా మా సమస్యలకు మోక్షం లభించడం లేదనే ఆవేదన, ఆందోళన కూడా జర్నలిస్టులో కనిపిస్తుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో ఇవన్నిటిని ప్రస్తావించింది. పెన్షన్ల విషయం, అక్రిడేషన్లు, ఇంటి స్థలాలు, ఇండ్లు, ఇవన్నిటిని ప్రస్తావించారు గనక మాకు వెంటనే వీటిని అమలు చేయాలనే మేము కోరుతున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం మా సమస్యల మీద స్పందించి, ముఖ్యంగా రాష్ట్ర సమాచార శాఖ మాత్యులు వారు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మా సమస్యలను మొత్తం పరిశీలించి వెంటనే వాటి పరిష్కారానికి కృషి చేస్తారని మేము ఆశిస్తున్నాం. మిత్రులారా, జర్నలిస్టుల దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం రేపు 3వ తారీఖున కమిషనర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జర్నలిస్టులు తరలి వచ్చి ధర్నా చేయబోతున్నారు. మా TUWJ-IJU నాయకత్వంలో జరుగుతున్న ఈ ధర్నాలో పెద్ద ఎత్తున జర్నలిస్టులు తరలి రావడం సంతోషంగా ఉంది. సమస్య కూడా ఆ విధంగానే ఉంది. సమస్య ప్రధానంగా ఏంటంటే అక్రిడేషన్లు రాకపోవటం, ఇళ్ల స్థలాలు లేకపోవటం, హెల్త్ కార్డులు పునరుద్ధరించకపోవటం, ఒకవేళ ఉన్నా వాటిని కార్పొరేట్ హాస్పిటల్